ధాత్రి భక్తికి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు జ్యోతిష్య పండితులు అవినాష్ దాస్ గారు. ముందుగా గురుగారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, కళ అనేది ప్రతి ఒక్క లైఫ్లో ఉంటుంది. కొంతమందికి బిజినెస్ వైజ్గా ఉండొచ్చు, కొంతమంది సొంత ఇల్లు కట్టుకోవాలని, కొంతమంది జాబ్, ఇలా రకరకాల కళలు ఉంటుంటాయి కదా. కానీ ఆ గోల్ని రీచ్ అవ్వాలంటే వాళ్ళ లైఫ్లో జరిగే కొన్నిటి వల్ల తగ్గిపోతుంటారు, వెనక్కి తగ్గుతూ ఉంటారు. అసలు వీటికి పరిహారాలు ఏంటి? ఓకే. ఇప్పుడు ఇల్లు అయిపోయింది, కార్ అయిపోయింది, ఇంకేం కోరికలు ఉంటాయి బేసిక్గా మనిషికి? ఇల్లు, కారు, బిజినెస్, వ్యాపారం, మన డైలీ రొటీన్. డైలీ రొటీన్ అంటే బుధుడు ఏమంటాడంటే చదువు, మాట. బుధుడు అంటే మాట, బుధుడు అంటే చదువు. సరిగ్గా చదువుకుంటే నువ్వు జాబ్ చేస్తావు, నీకు శాలరీ వస్తుంది. సరిగ్గా జ్ఞానం ఉంటే ఏ వ్యాపారం పెట్టాలో అనేది అర్థమవుతుంది. అక్కడ ఆ ఊరుంది, ఆ లైన్ అంతా ఎక్కడ చింతకాయ షాప్ లేదంట. ఆ జ్ఞానం ఉంటే మనం అక్కడ చింతకాయ షాప్ పెడితే మన సేల్స్ అవుతుంది కదా. జ్ఞానం, ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎవ్రీథింగ్. సో ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే బుధుడు అంటే మాట. మాటలో బూతు లేకపోతే మాట క్రిస్టల్ క్లియర్ గా కనెక్ట్ అవ్వగలగాలి. నేను ఇప్పుడు మాట్లాడితే మీకు అర్థం అవ్వాలి. గజిబిజిగా ఉందనుకోండి, మాట కనెక్ట్ అవ్వదు. ఎప్పుడైతే మాట కనెక్ట్ అవుతుందో ఆలోచన కూడా ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన ఆలోచన అక్కడ జ్ఞానం వస్తుంది. అక్కడ మనకు ఆ బిజినెస్ ప్లేస్ ఉందని, అక్కడ వాక్యూమ్ ఉంది, ఆ బిజినెస్ చేస్తే బాగుంటుంది అని. ఇప్పుడు అంబానీ గారు ఎక్కడో వాక్యూమ్ గ్రహించి ఇండియాలో వచ్చి వ్యాపారం మొదలెట్టారు. అతను ఏదో గల్ఫ్ కంట్రీలో పెట్రోల్ బాయ్, ఇక్కడ వచ్చి చూశారు వాక్యూమ్, ఒక కంపెనీ మొదలు పెట్టారు వాళ్ళు. ఒక విమల్ అనే కంపెనీ, ఒక సఫారీ సూటు ఇండియాకి అతనే తీసుకొచ్చాడు. తర్వాత మెల్లిగా పెట్రోకెమికల్స్, ప్లాస్టిక్ అన్ని వాక్యూమ్ ఎక్కడెక్కడ ఉందో అదంతా క్లారిటీ వచ్చి అతను వ్యాపారం మొదలెట్టాడు. దానికి రీజన్ ఏంటంటే మాటలో క్లారిటీ. మనం మాట్లాడితే క్లారిటీతో మాట్లాడాలి, బూతులు అస్సలు మాట్లాడకూడదు. బూతులు మాట్లాడితే బుధుడు పారైపోతాడు, బిజినెస్ కూడా పని చేయదు, బిజినెస్ డిస్టర్బ్ అవుతుంది. అంతా మన బిహేవియర్ లోనే ఉంది. ఎవ్వరు 100% కరెక్ట్ ఉండరు. 10% కరెక్ట్ ఉన్నా చాలు, కానీ మన వాళ్ళు 1% కూడా కరెక్ట్ ఉండరు. అది గుర్తుపెట్టుకోవాలి. ఒక్క క్వాలిటీ చాలు మనిషి జీవితం మార్చేయడానికి. బుధుడు గురించి మాట్లాడదాం. బుధుడు అంటే విష్ణుమూర్తి. విష్ణుమూర్తి అంటే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి శనివారం రోజు, అక్కడ దానం చేయండి, 2 మంత్రాలు చదవండి, కుదిరితే హోమం చేయండి, చాలు. దానికి అవి చేస్తే వచ్చేస్తుందని కాదు, అవి చేస్తే మన క్లారిటీ వస్తుంది సరిగ్గా మాట్లాడాలి అని. మంత్రం, జపం, దానం చేస్తే ఏం అవ్వదు, మన ఆలోచన మారుతుంది. దాంతో మన బిహేవియర్ లో చేంజ్ వస్తుంది. అప్పుడు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ బిహేవియర్. మంత్రం, దానం, జపం అన్ని ఎవ్రీథింగ్ బిహేవియర్ సరిగ్గా ఉంటే అన్ని సరిగ్గా ఉంటాయి, లేకపోతే ఏది సరిగ్గా పనిచేయదు. చాలా మంది అనుకుంటారు జపం చేస్తే అయిపోయింది అనుకుంటారు. ఏం జరగదు, కోట్లు పెట్టా పనిచేయదు. మనం మారాలి. వీ హ్యావ్ టు చేంజ్. ఇఫ్ యూ డోంట్ చేంజ్ నథింగ్ విల్ హ్యాపెన్. ఇంకా డౌన్ఫాల్ అవుతుంది, పాతాళంలోకి వెళ్ళిపోతాం. చాలా మంది చూడండి, స్టార్ట్ అవుతారు, మెల్లిగా వ్యాపారం చేస్తారు, ఎదుగుతారు, ఒక స్టేజ్ వచ్చాక కమర్షియల్ అయిపోతారు. అప్పుడు డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది మెల్లిగా. వాళ్ళకి అర్థం కూడా కాదు ఎందుకు జరుగుతుందని. రోజు రోజుకి ఇంకా లాస్ట్ లో ఏం మిగలదు, రోడ్డుకు పడతారు. అది గుర్తుపెట్టుకోవాలి. సో బిహేవియర్ ఈజ్ ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ గివింగ్ ఇంపార్టెన్స్. ఈ మంత్రం చేసుకో, ఈ జపం చేసుకో, ఈ దానం చేసుకో, ఈ హోమం చేసుకో, దాంతో ఏం అవ్వదు. ఫ్రాంక్ గా చెప్తున్నా, దాంతో 1% చేంజ్ వస్తుంది నీ బిహేవియర్. మిగతా 99% నువ్వు చేయాలి. మొత్తం నీ మీద ఉంది భారం. దేవుడి మీద భారం వేస్తే ఏం కాదు, దేవుడు చెప్పింది చేయాలి కదా, అవునా కాదా? అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వ్యాపారము, చదువు, ఇల్లు, కారు, ఇవన్నీ మాట్లాడడం. తర్వాత పెళ్లి అంటే కూడా చెప్పాం, శుక్రుడే. మళ్ళీ ప్రేమ ఉండాలి. లేడీస్ అంటే రెస్పెక్ట్ ఉండాలి. లేడీస్ అనేది రెస్పెక్ట్ లేకపోతే, అవతల జెండర్ అనే రెస్పెక్ట్ లేకపోతే ఇంకా పెళ్ళి అవ్వదు. చాలా కమర్షియల్ గా చూస్తారు లేడీస్ ని. వాళ్ళకి పెళ్ళి అవ్వదు, పెళ్లి నుంచోదు, పెళ్లి ఇరిగిపోతుంది. 3 పెళ్లిళ్ళు, 4 పెళ్లిళ్ళు, 5 పెళ్లిళ్ళు చూస్తాం, నడవదు. అవతల మనిషి పట్ల రెస్పెక్ట్ ఉండాలి కదా, ఆడ అమ్మాయి పట్ల రెస్పెక్ట్. తర్వాత ప్రేమ నెక్స్ట్. తర్వాత ప్రేమ ఉంటే ఉండొచ్చు, తర్వాత మినిమం రెస్పెక్ట్ లేకపోతే నీకు పెళ్లి ఎలా అవుతుంది? వాడు వాళ్ళ అమ్మకి రెస్పెక్ట్ ఇవ్వడు, వాళ్ళ నాన్నకి రెస్పెక్ట్ ఇవ్వడు, ఇంకా పెళ్లి ఎక్కడి నుంచి అవుతుంది? సొసైటీకి రెస్పెక్ట్ ఇవ్వడు. వస్తువులాగా చూస్తే ఆడమ్మాయిని ఇంకా కష్టం. అది పెళ్ళైనా ఇరిగిపోతుంది అది.
సో శుక్రుడికి చెప్పాను నేను లక్ష్మీదేవి, ఉమ్, పెళ్లికి లక్ష్మీదేవి, పెళ్లి లక్ష్మీదేవి. తర్వాత స్థలానికి ఆంజనేయ స్వామి, ఉమ్, కార్కి లక్ష్మీదేవి, ఉమ్, వ్యాపారానికి జాబ్కి విష్ణుమూర్తి, ఉమ్, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాపీనెస్. ఓకే. జీవితంలో హ్యాపీనెస్. హ్యాపీనెస్ కావాలి కదా. అవును. ఇంకోటి కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ వెళ్ళకూడదంటే గురు కటాక్షం ఉండాలి. ఓకే. గురు కటాక్షం ఉండాలంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, అన్నిటి మించి నవగ్రహాల్లో మన క్వాలిటీస్లో కూడా అన్నిటి మించి పాజిటివ్ క్వాలిటీ పాజిటివ్గా ఉండాలి. ఓకే. ప్లస్ అన్ని గ్రహాలు మించిన గొప్ప గ్రహం గురుగ్రహం. ఉమ్, గురుగ్రహం ఏమంటదంటే ఉమ్, పాజిటివ్గా ఉండు, ఓకే. దేంట్లో అయినా పాజిటివ్ని చూడు. ఓకే. 1% కూడా నెగిటివ్ చూసావా ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఉమ్, ఎక్కువ మంది ఫెయిల్యూర్ భూమి మీద ఉమ్, రీజన్ ఏంటంటే ఉమ్, పాజిటివ్గా చూడలేరు. టాలెంట్ ఉంటుంది, ఉమ్. 100కి 100 మార్క్స్ వస్తాయి, కానీ పాజిటివ్గా ఉండలేదు. పాజిటివ్గా ఉండలేరు, వాళ్ళు సక్సెస్ అవ్వరు, వారు గ్రోత్ అవ్వరు. ఉమ్, బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ప్రమోషన్లు రావు, జాబులు రావు, సినిమాలు ప్రయత్నిస్తూ ఉంటారు, అవకాశాలు రావు. 30 సంవత్సరాలు అయిపోతాయి, 30 years ఇండస్ట్రీ అంటారు, అవకాశాలు రావు. ఉమ్, పాజిటివ్గా ఉండరు. పాజిటివ్ ఉన్నోడికి ఊరికే అవకాశాలు వస్తాయి. ఓకే. అందరు టాప్ యాక్టర్స్ చూడండి, అందరు సాయిబాబా భక్తులు ఉంటారు. అవును. ఎందుకు? సాయిబాబాలో పాజిటివిటీ కనిపిస్తుంది. ఉమ్, ఇఫ్ యు ఆర్ పాజిటివ్ యూ విల్ గెట్ న్యూ ఛాన్సెస్, ఆపర్చునిటీస్. ఓకే. దాని తర్వాత మీరు కష్టంతో పైకి తీసుకెళ్ళాలి. ఉమ్, అవకాశం అయితే ఇచ్చేది సాయిబాబానే. ఓకే. గురుగ్రహానికి ఆది దైవం సాయిబాబా, తర్వాత దత్తాత్రేయ, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, ఓకే. మెయిన్ టాప్ సాయిబాబా. Okay. సాయిబాబాని నమ్మిన వాళ్ళు ఎప్పుడు జీవితంలో ఫెయిలియర్ ఉండదు, గ్యారంటీ సక్సెస్ ఉంటుంది. ఉమ్, సో అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్, జీవితంలో మీకు ఏది ఉన్నా లేకున్నా గురుగ్రహం బలంగా ఉంటే ఉమ్, మీకు అన్నీ వచ్చేస్తాయండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనము ముక్కలు ముక్కలుగా కాదు కదా జీవితం, అవును. అంతా ఒకటే. ఒకటే. ఉమ్, పాజిటివ్గా ఉంటే అంతా సెట్ అయిపోతుంది, ఉమ్, నెగిటివ్గా ఉంటే మొత్తం పాడైపోతుంది. అవును. ఇప్పుడు కొంతమంది ఏం చేసుకుంటారంటే 70% పాజిటివ్, 30% నెగిటివ్. ఉమ్, అన్నీ బాగుంటాయి, భార్య వేధిస్తూ ఉంటుంది, అన్నీ బాగుంటాయి, ఇల్లు ఉండదు, ఉమ్, అన్నీ బాగుంటాయి, కారు ఉండదు. ఉమ్, అంటే వాడు ఏం చేస్తాడంటే ఒక 70% పాజిటివ్ చూస్తాడు, 30% నెగిటివ్ చూస్తాడు. అక్కడే ప్రాబ్లం వస్తుంది. Okay. ఆడవాళ్ళని గౌరవించడు, పెళ్ళవదు. ఉమ్, వాడికి ఏదో దేశం పట్ల ప్రేమ ఉండదు, మనిషికి కాపాడాలి, వీళ్ళు నాకెందుకు లేని ప్రతిసారి వెళ్ళిపోతాడు, వాడు ఇల్లు కొనలేడు. ఉమ్, సో మనం ఎక్కడైతే నెగిటివ్ చూస్తామో అక్కడే ప్రాబ్లం వస్తుంది, ఎక్కడైతే పాజిటివ్ చూస్తామో అక్కడ సక్సెస్. సో గురుగారు, ఒక్కసారి డౌన్ఫాల్ అయిన వాళ్ళు ఇది తెలుసుకొని వాళ్ళు పాజిటివ్గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి మళ్ళీ అంత మంచి జరుగుతుందా? అంతా మంచి జరుగుతుంది. పాజిటివ్గా ఆలోచిస్తే జీవితంలో వాడిని ఎవ్వరు ఆపలేరు. పాజిటివ్గా ఆలోచించాలంటే గురుగ్రహం ఉమ్, ఫస్ట్ చేయవలసిన రెమెడీ ఏంటంటే ఉమ్, ఎల్లో కలర్ దారం వేసుకోండి. ఓకే. ఎల్లో కలర్. ఎల్లో కలర్ దారం వేసుకోండి. ఉమ్, ఎల్లో కలర్ దానం, ఎల్లో కలర్ హ్యాండ్ కర్చీఫ్, ఓకే. ఎల్లో కలర్ షర్టు, Shirt. ఎల్లో కలర్ ప్యాంటు, చూడిదార్, ఏదైనా ఎల్లో కలర్ వేసుకుంటే ఉమ్, పాజిటివిటీ అనేది అట్రాక్ట్ అవుతుంది. ఓకే. స్లోగా మెల్లిగా 1% మార్పు వస్తుంది. ఉమ్, ఎక్కడో మనం మారాలి అని మారాలి. చూడండి, కొంతమంది ఉంటారు జీవితంలో ఫస్ట్ సగం అంతా నెగిటివ్ ఆలోచిస్తారు, జీవితం కింద పడిపోతుంది, అవును. ఒకటేసారి రైజ్ అవుతారు. వాళ్ళకి అర్థం కూడా కాదు ఏం జరిగిందని. అవును. బిహేవియర్ ఉమ్, చేంజ్ వస్తుంది. ఉమ్, బిహేవియర్ చేంజ్ వచ్చింది, ఆటోమేటిక్ మనిషి రైజ్ అవుతాడు. ఓకే. బిహేవియర్ మారాలి అంతే. మారాలి. అది మారితే అన్ని సెట్ అయిపోతాయి. ఓకే. ఈ పూజ చేసుకోండి ఇవన్నీ నేను చెప్పను, కానీ అదే. దాంతోనే మొదలవుతుంది. అదైతే నిజమే, మొదలైతే దాంతోనే అవుతుంది. నువ్వు ఒక మోస్ట్ నెగిటివ్ పర్సన్ అయితే ఉమ్, ఈ మంత్రము, పూజ, జపము, దానం చేస్తే మెల్లిగా చేంజ్ అనేది మొదలవుతుంది. ఓకే. కాబట్టి ఎంతో కొద్దిగా చేసుకోవాలి. ఓకే. అసలు ఏమీ చేయలేమంటే ఒక ఎల్లో దారం కట్టుకో చాలు. ఓకే. ఇదండి బేసిక్గా సొంత కళ నెరవేరాలంటే చేయాల్సిన పనులు. ఓకే. చాలా చక్కగా వివరించారు గురువు గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.